రోమిలకు రాసిన పత్రిక 6:23 నేను చదువుతున్నాను చూడండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. పాపము వలన వచ్చే జీతం ఏంటంట? మరణం. ఎందుకు పాపం ఎందుకు చేసాము? ఆదాము దగ్గర నుండే పాపము ఈ లోకంలోనికి సంక్రమించింది. వారే తరతరములమైన మనము కూడా ఈనాటికి కూడా ఇంకా ఆ పాపములోనే ఉన్నాం. అయితే దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఏం చేశాడు? మానవ శరీరాన్ని ధరించుకొని మరి పాపాన్ని పోగొట్టాలిగా, ఆయన ఒక ప్రణాళిక వేయాలిగా. దేవుడు నరుని ప్రేమించిందే నరుడితో సహవాసం చేయటానికి, మానవుని ప్రేమించిందే మానవుడితో సహవాసం చేయటానికి, ఈ పరిశుద్ధులందరితో అందరి స్థుతులు ఆయన తన రాజ్యంలోనికి చేర్చుకోవటానికే ఆయన ఏం చేశాడు? ఈ లోకంలోనికి మానవదారిగా వచ్చాడు కదా. అదే అంటాడు యోహాను 3:16 ఏమంటాడు? దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు, లోకమును అంటాడు. లోకంలో ఎవరున్నారు? మాటలు, బుద్ధి, ఎమోషన్స్, తలంపులు, చూపు, ఒక సహవాసము, ఒక ప్రేమ, ఒక హృదయాన్ని పెట్టింది కేవలం. అన్నిటికంటే ఆయన చేసిన సృష్టి అంతట్లోకి మనల్ని ఎందుకు ప్రేమించాడు? ఎందుకు? దీనికి కారణం ఏంటి? ఎలాంటి ఆదాము 1:26 ఏమంటాడంటే, దేవుడు నరుణ్ణి చేసినప్పుడు ఎవరి పోలికలో చేశాడంట? ఏ పంది పోలికనో, లేకపోతే ఒక చేప పోలికనో, లేకపోతే ఒక పక్షి పోలికలో ఆయన చేయలే. ఆయన తన స్వరూపమందు తన రూపము చెప్పున ఆయన చేసి ఈ నరునిలో ఏమూదాడైనా? ఆయన జీవవాయును ఊదాడు. ఇంకా ఏ పక్షికి కానీ, ఏ జంతువుకి కానీ, ఏ పక్షికి కానీ, ఏ చెట్టుకు కానీ, నేలకు కానీ, లైట్కి కానీ, చీకటికి కానీ ఈ జీవవాయు ఊది వాటిని జీవాత్మగా చేయలేదు ఆయన. కేవలం నరుడైనా నీవు మనుషులను మాత్రమే దేవుడు అట్టి రీతిగా తయారు చేసుకున్నాడు కదా. దేవుడు చేసిన సృష్టి అంతట్లో అతి శ్రేష్టమైనది ఏదైనా ఉంది అంటే, పాపం దేవుడు అప్పట్లో అలా అనుకున్నాడు. కానీ దేవుడిని ఆ కాలంలోనే, నోవాహు కాలంలో దేవుడే మళ్ళీ హృదయంలో నొచ్చుకున్నాడంట. ఏమని? సంతాపపడెను అని ఉంటుంది. ఏంటి? అయ్యో ఈ నరుణ్ణి ఎందుకు చేశానని దేవుడు బాధపడతానే ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నాడు. ఆయన బాధపడి నరుని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ఇదిగోండి యోహాను 3:16 ఉంటుంది చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయనందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడును. యోహాను సువార్త 10:10 చూద్దాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చురు గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నీ మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఏమని? దొంగ ఎందుకు వస్తాడంటండి? అపవాది అయినా సాతాను. దొంగ అంటే అక్కడ ఆ కాంటెక్స్ట్లో సాతాను గురించి చెప్తున్నాడు అనమాట. అపవాది అయిన సాతాను ఎందుకు వస్తాడంట? నీ హృదయంలో ఉన్న నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దొంగిలించేసి ఆయనతో నువ్వు కలిగి ఉన్న సమాధానాన్ని నాశనం చేసేసి నిన్ను చివరికి మరణానికి పాత్రులుగా చేసేసి నిత్య నరకాగ్నిలోకి తీసుకువెళ్ళడానికే ఈ అపవాది వస్తాడు. కానీ నిన్ను నిత్య జీవానికి తీసుకువెళ్ళటానికి ఆయన వస్తాడని ఆయన చెప్పట్లా. దొంగ నిన్ను నాశనం చేస్తాడు. ఈ అపవాది నీకు దేవునితో కలిగి ఉన్న సంబంధాన్ని కూడా ఆయనే నాశనం చేస్తాడు. అందుకే ఈ హెచ్చరిక వాక్యాలు, లేకపోతే దేవునితో సంబంధం కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యం అన్నది మనం తెలుసుకోవాలి. ఒకసారి రక్షింపబడ్డాం కదా, ఇంకా చాలే, ఇంకా దేవుడే చూసుకుంటాడు అనుకోకండి. ఏనాటికి ఆనాడు నిన్ను నీవే దేవునితో సరి చేసుకుంటూ ఉండాలి. మనం ఒకసారి లాకర్లో పెట్టేసామనుకోండి ఏదన్నా విలువైన వస్తువు, ఇంకా దాని గురించి మర్చిపోతామా? ఏమండి?
ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే ఉంటాం. దాని స్టేటస్ ఏంటి, అది ఎలాగుంది ఏంటి అని దాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే ఉంటాం. అవునండి. మరి మన హృదయాలను కూడా అట్టి రీతిగానే మన హృదయంలో సజీవమైన వాక్యం ఉందా, దేవునితో సరిగా ఉన్నామా, దేవునికి ఇష్టంగా మనం జీవించగలుగుతున్నామా, దేవునికి సరైన లైన్లో మనం ఉన్నామా లేదా అని మనల్ని మనము ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి. అదే చెప్తున్నాడు దేవుడు అక్కడ. ఇంకేమంటున్నాడో చూడండి. అందుకే గొర్రెలకు జీవము కలుగుటకు నేను వచ్చి తినని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఈ గొర్రెలన్నిటికీ జీవము కలిగించడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడంట. ఈ మరణ శిక్ష, ఈ పాప శిక్ష, దేవుని కోపము, దేవుని ఉగ్రత నీ మీద నుండి నా మీద నుండి బహుభారముగా ఉండి అది ఆయనకు చాలా ఇష్టముగా లేదు. ఎందుకు? దేవుడు నరుని ప్రేమించిందే నరుడితో సహవాసం చేయటానికి. మరి ఆయన పరలోక రాజ్యంలో నిత్య నివాసంలో ఆ వేవేల దూతలతో కలిసి, కోట్ల దూతాలతో కలిసి, సకల పరిశుద్ధులతో కలిసి, 24 పెద్దలతో కలిసి నీవు నేను కూడా ఉండాలి అని ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. గనుకనే ఆయన దీనునిగా రిక్తునిగా ఈ లోకంలోనికి వచ్చి నీ పాపము కొరకు నా పాపము కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించి ఆయన ఏం చేశాడు? నిత్య నివాసములో నిన్ను నన్ను ఆయన చేర్చాడు. గనుక ఆయనకు మనము ఎన్నటన్నిటికీ స్తుతులు చెల్లించాలి. నా దేవా, నీవు నా కొరకు చేసిన ఈ రక్షణ కార్యముకై నీకు నా విరిగినలిగిన హృదయముతో నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మరి నేను పుట్టుకతోనే పాపములో ఉండిన వాడను, పుట్టుకతోనే పాపములో ఉండిన దానను. అయితే నీ నిత్యమైన ప్రేమతో, నీ నిత్యమైన కృపతో, నీ నిత్యమైన ప్రణాళికలో నన్ను జ్ఞాపకం చేసుకొని, నరుని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఈ నరుని కొరకు జీవమిచ్చుటకి లోకంలోనికి వచ్చిన జీవదాత నీకు స్తుతులని మనమందరము కలిసి ప్రభుని ఆరాధన చేసుకుందాం.